ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం నమ శివాయ. ఈ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం చర్చించుకుందాం. ముందుగా ఆదాయం 2గా వీరికి గోచరిస్తూ ఉంది. వ్యయం వచ్చేసరికి 8గా కనపడుతూ ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 6గా కనపడుతూ ఉంది. రాబడి కన్నా కూడా ఖర్చు అధికంగా కనపడుతూ ఉంది. రాజ్యపూజ్యం అంటే గౌరవించే వాళ్ళు 1, అలాగే అవమానించే వాళ్ళు 6గురుగా గోచరిస్తూ ఉన్నారు. అయితే వీరికి గురువు 7వ ఇంట్లో ఉండుట చేత, అలాగే శని కూడా వీరికి 3వ ఇంట్లో ఉండి అనుకూలించడం చేత వీరికి ఎన్ని అవమానాలు వచ్చినా వీరు ధైర్యంతో ముందుకు వెళతారు, విజయాన్ని పొంది తీరతారు. చిన్న చిన్న కష్టాలు ఎన్ని వచ్చినా వాటిని అధిగమిస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి కష్టే ఫలి అన్నట్లుగా ఉన్నది. ఎంతమంది వీరిని నిందించినా, వీరిని నెగిటివ్గా మాట్లాడినా వీరు పట్టించుకోకుండా మనోనిబ్బరంతో గనక ఉంటే విజయం వీరిని వరించి తీరుతుంది. సహజంగా గత కొంతకాలంగా ఏలినాటి శనితో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిని అధిగమించే సమయం ఆసన్నమైంది. ఈ సంవత్సరం మీకు మెరుగైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆదాయం ఎంత వచ్చినప్పటికీ, ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ మీరు మనోనిబ్బరంతో ఉంటే, ధైర్యంతో ఉంటే మీ సంకల్పాలు సిద్ధించే సమయం వచ్చింది. అందుకని మీరు ధైర్యంతో ఉండండి. మీరు చేయవలసిన ఈ చిన్న రెమెడీ, నేను చెప్పే ఈ చిన్న రెమెడీ మీరు నమ్మకంతో ఆచరిస్తే ఈ మకర రాశి వారికి ఆదాయం ఉంటుంది, ఆనందము ఉంటుంది. సహజంగా ఈ మకర రాశి వారికి గ్రహానుకూలత మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని అధిగమించాలంటే ఈ రెమెడీస్ ఆచరించాలి. అలాగే ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి చాలా అద్భుతంగా కనపడుతుంది. వీరు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. విదేశీ యానం చేయాలని సంకల్పం చేసిన వారికి తప్పకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కష్టే ఫలి అన్నట్లుగా కష్టపడితే మంచి మంచి ర్యాంకులు సాధిస్తారు. వీరు అనుకున్న చోట్ల సీట్లు సంపాదించగలుగుతారు. వీరు ఆనందంగా ఉంటారు. కాకపోతే మధ్య మధ్యలో వీరికి భయం, టెన్షన్ ఎక్కువగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాటిని మాత్రం అధిగమిస్తూ ఉండాలి. నాకేమీ కాదు, నేను నమ్మిన దైవం నన్ను నడిపిస్తుంది అనే ఒక నమ్మకంతో ముందుకు సాగాలి. అప్పుడు విద్యార్థులు తప్పకుండా వీరు అనుకున్న విజయాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి ప్రజాదరణ ఉంటుంది. ప్రజల్లో మంచి ఆశాజనకంగా వీరికి ప్రేమ, ఆదరణ కనపడుతూ ఉంటుంది. కానీ కష్టం ఎక్కువ పడాలి, ఫలితం అప్పుడు మాత్రమే వస్తుంది. ఇది రాజకీయ నాయకులు అందరూ కూడా గుర్తెరగాలి. సినీ కళాకారులు కూడా గురుబలం అనుకూలత చేత, శని యొక్క అనుకూలత చేత వీరికి మంచి మంచి పారితోషికాలు వస్తాయి. అవార్డులు కూడా వీరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా, అంటే మొట్టమొదటి పంట కన్నా 2వ పంట వీరికి చాలా ఆశాజనకంగా కనపడుతుంది. అలాగే గత కొంతకాలంలో కొన్ని రుణాలు చేసి ఉన్న రైతులకి ఈ సంవత్సరం ఆ రుణాలు తీరే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మకర రాశిలో పుట్టిన స్త్రీలకి అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. భార్యాభర్తల నడుమ ఎప్పుడూ కూడా సఖ్యత ఉండేటట్లుగా మాట్లాడుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకునే విధంగా మాట్లాడుకుంటే ఈ సంవత్సరం భార్యాభర్తల నడుమ ఎటువంటి గొడవలు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. కానీ మీకు కొన్నిసార్లు ఈ గ్రహస్థితుల యొక్క అనుకూలత లేకపోవటం వల్ల మీరు కోపము, ద్వేషంతో మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటిని మీరు అధిగమించాలి. ఎరుకతో ఉండాలి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఈ సంవత్సరం కలగదు. అదేవిధంగా ఫిక్లేషన్ చేసేవారికి యావరేజ్గా కనపడుతుంది. ఈ సంవత్సరాంతములో వీరికి విశేష ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి.
కాకపోతే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. మీరు కష్టాన్ని నమ్మండి ఈ సంవత్సరం. అలాగే పాజిటివ్గా ఉండండి. 10 మందికి సహాయ సహకారాలు అందించండి. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఈ సంవత్సరం మీరు ముందుకు నడవండి. అలాగే వేప చెట్టు వద్దకు మీరు వెళ్ళండి. ఆ వేప చెట్టు వద్దకు వారంలో ఏ రోజైనా కుదిరితే, లేదు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి వేప చెట్టును అలా హక్ చేసుకుని మీలో ఉన్న నెగిటివ్, కోపం, ఈర్ష్య, ద్వేషం ఏది ఉంటేది తొలగిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. ఆ చెట్టులో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మీరు స్వీకరించండి. ఔషధాన్ని కూడా మీరు తీసుకున్నట్లుగా ఫీల్ అవ్వండి. వేప చెట్టు గాలి సోకితేనే కొన్ని అనారోగ్యాలు పోతాయని ఆయుర్వేదం చెప్తూ ఉంది. కాబట్టి మీకు ఎక్కువగా ఈ సంవత్సరం స్కిన్ డిసీజెస్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ తొలగిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. పాజిటివ్గా ఫీల్ అవ్వండి. అక్కడ కూర్చొని ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయండి. ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే మీరు ముఖ్యంగా ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే రాహు యొక్క అనుకూలత కొరకు దుర్గాదేవిని ఆరాధించినట్లయితే, అంటే విజయవాడ అమ్మవారు కావచ్చు, లేక మీ ఎక్కడుంటే అక్కడ అమ్మవారి దేవాలయాలను దర్శిస్తూ ఉన్నట్లయితే మీరు అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేస్తూ ఉండండి. మంగళ శుక్రవారాల్లో మీకు ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ 2 క్రియలు ఆచరించి వేప చెట్టు వద్దకు వెళ్ళి ఇలా గనక చేసి ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అలా ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మకర రాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలు కావాలి అంటే ఈ చిన్న రెమెడీ ఆచరించాలి. ఈ మకర రాశి వారికి కష్టపడితే ఫలితం వచ్చి తీరుతుంది. మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి, అవమానించే వాళ్ళు ఎదురవుతారు. వాటిని మీరు మైండ్లోకి ఎక్కించుకోకుండా నేను అనుకున్న గోల్ సాధిస్తాను, విజయాన్ని పొందుతాను, నేను దేనికి దడవను, ధైర్యలక్ష్మి నాతోనే ఉంది అనే పాజిటివ్ దృక్పథంతో మీరు ఉంటూ ఈ సంవత్సరం మీరు నడిస్తే మీ యొక్క గ్రహస్థితులన్నీ అనుకూలంగా మారి పాజిటివ్గా ఫలితాలు ఇచ్చి తీరుతాయి. మరి మీరందరూ అలా చేస్తారని భావిస్తున్నాను. మీరందరికీ శుభ ఫలితాలు వచ్చి తీరుతాయి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని భావిస్తున్నాను. కాబట్టి నమ్మకంతో ఆచరించండి. అందరూ ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండాలి, డబ్బు సంపదలతో ఎప్పుడూ తొలతూగుతూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నమ్మకం ముఖ్యం, ఆచరణ మరీ ముఖ్యం. ఓం నమః శివాయ.